రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కొన్ని జిల్లాల్లో మొదలైన వర్షాలు బుధవారం, గురువారం నాటికి రాష్ట్రమంతా వ్యాపించాయి. అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రమే వర్షపాతం పెద్దగా నమోదు కాలేదు. అత్యధికంగా వరంగల్ జిల్లా కల్లెడలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు మరింత యాక్టివ్ అయ్యేలా వాతావరణం మారుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతోంది. అది కూడా 36 గంటల్లో వాయుగుండంగా మరింత బలపడబోతోంది. వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళలోకి మరో 3 రోజుల్లోనే రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలంగా వాతావరణం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమెరిన్, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని పేర్కొంది. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడుతూ ఉండడంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. ఈ క్రమంలో వచ్చే 3 రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు ఇటు కేరళతో పాటు తమిళనాడులోకి ప్రవేశించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణాదిన జోరుగా వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.